మంచి ఉద్యోగం చేస్తున్నాడు, హైదరాబాద్లో ఉంటాడు. అంతలో ఏం జరిగి ఉంటుంది, ఆ కుటుంబం ఏం చెప్తోంది, తను కట్టుకున్న భార్య ఇప్పుడు ఏం చెప్తోంది, ఏం జరిగి ఉంటుంది? వినయ్ ఎప్పుడైనా తన విషయాన్ని పంచుకున్నాడా, బాధను పంచుకున్నాడా? ఇది బలన్మరణం అనుకోవాలా, లేదంటే కుటుంబం మీద అనుమానం వ్యక్తం చేస్తుంది, ఎవరైనా చేసిన పని అన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తుందా? ఇప్పుడైతే మనోజ్, ఇప్పుడైతే కుటుంబ సభ్యులు ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. వినయ్ మంచివాడు, ఎలాంటి గొడవలకు కానీ ఎలాంటి దాంట్లో పాల్గొనేవాడు కాదు. వినయ్ తాను ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ లో ఉంటూ మంచి జీవనం సాగిస్తున్నాడు. పెళ్లి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిపోతుంటే క్రమంలో అసలు 2 రోజుల క్రితం కూడా హైదరాబాదే వెళ్తుండాను అనుకున్నాం, కానీ అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా ఆ కుటుంబ సభ్యులకు అంతు చిక్కడం లేదు. ఈ ఘటన పైన పూర్తిగా పోలీసులు అసలు ఏం జరిగిందనే కోణంలో పూర్తిగా దర్యాప్తు చేస్తే బాగుంటుందని చెప్పి కుటుంబ సభ్యులు అంటున్నారు. అతని భార్య అయితే ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. పూర్తిగా పోలీసులు ఎంక్వైరీ చేయాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. మనోజ్, బేసిక్గా ట్విన్స్ అని అంటే ప్రతిదీ షేర్ చేసుకుంటారు. సో వినయ్ కుమార్ తన అన్నకి లేదా తమ్ముడికి, తన తోటి ట్విన్కి ఎప్పుడైనా షేర్ చేసుకున్నాడు? అసలు ఏం సమస్య వచ్చి ఉంటుంది? తన కాల్ డేటా కానీ లాస్ట్గా చివరిగా ఎవరితో ఫోన్లో మాట్లాడా? మనోజ్, ఈ ఘటన పైన పోలీసులు అయితే ఫోన్ కూడా పోలీసుల దగ్గర ఉంది. ప్రస్తుతానికి పోలీసులు చివరి కాల్ ఎవరికి వెళ్ళింది అనే కోణంలో కూడా దర్యాప్తు. బ్రదర్ ఏవైతే ట్విన్స్, మరో ట్విన్స్ కు ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటారు. ఎప్పుడైనా సరే ట్విన్స్ ఉన్నప్పుడు ఎవరికి జరిగినా కానీ ఇంకొకరికి అది సేమ్ జరుగుతుంది కాబట్టి నీకు ఇలాంటి ఘటన జరిగిందా అనే కోణంలో కూడా అనుకుని ఉంటారు. ఒకరికి ఏం జరిగిందనే కూడా వారికి సాధక బాధకాలు ఉంటే కూడా మరొకరికి చెప్పుకుంటారు. కానీ ఈ ఘటన పైన ఇప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరు నోరు మెదపడం లేదు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్టీవీ గ్రౌండ్ స్థాయికి వెళ్తుంది. దానికి గ్రౌండ్ స్థాయికి వెళ్ళిన తర్వాత పూర్తి వివరాలు అందజేస్తాం మనం. థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తంగా కామారెడ్డి జిల్లా గణపురంలో ఈ విషాదం నెలకొంది. రీసెంట్గా ట్విన్స్ డే రోజున ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సో ఇద్దరు ట్విన్స్ మరో ఇద్దరు అమ్మాయిలు ట్విన్స్ని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు తెలుగు స్టేట్స్లో ఒక బిగ్గెస్ట్ ఒక ఆశ్చర్యం అంటే ఇద్దరు ట్విన్స్, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసి తరచుగా జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడు ఆ సమయంలో కొంత హాట్ టాపిక్ అయింది. ఈ అంశం చాలా వైరల్ కూడా అయింది, వాళ్ళ వీడియోలు, వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా. కానీ ఏం జరిగిందో తెలీదు. నెల రోజుల్లోనే నర్మల వద్ద ఉన్నటువంటి మానేరు వాగులో దూకి దాంట్లో ఒక ట్విన్ అబ్బాయి వినయ్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్లో జాబ్ కూడా చేస్తున్నాడంట. సో మా కుటుంబం ఆయన అక్కడి నుంచి వెళ్తుంటే హైదరాబాద్ వెళ్ళి ఉంటాడనే రకంగా భావించింది. కానీ ఎంతకు అందుబాటులోకి రాకపోవడంతో కొంత విచారణ చేపడితే ఇక్కడ మృతదేహం లభించింది. సో మానేరు వాగులో దూకి బలమరణానికి పాల్పడ్డాడు వినయ్. సో వినయ్ ఎందుకు బలమరణానికి పాల్పడాల్సి వచ్చింది? సో కుటుంబం ఇప్పటివరకైతే ఎవరిపై అనుమానం వ్యక్తం చేయడం లేదు, ఆరోపణలు చేయడం లేదు. బట్ ఇది కేవలం బలమరణమేనా, ఇంకేదైనా కారణం ఉండి ఉంటుందా, లేదా ఇంకెవరైనా ఇతరులు చేసిన పనా? నెల రోజుల్లోనే పెళ్ళై చక్కగా ఉండాల్సిన నెల రోజుల్లోనే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? వినయ్ మానసిక పరిస్థితి, లేకపోతే వినయ్ ఇంకేదైనా జరిగిందా, చెప్పుకోలేని విషయం ఏదైనా ఆయనని వెంటాడిందా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. సో ఇప్పుడు వినయ్ మరణం ఆ కుటుంబంలో, ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదాన్ని మిగిల్చింది.